బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన పాస్పోర్ట్ రద్దు చేస్తూ పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసినట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్ గా క్యాన్సిలేషన్ అవుతుంది. అమెరికా కాన్సులేట్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన పాస్పోర్ట్ రద్దు చేస్తూ పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్ గా క్యాన్సిలేషన్ అవుతుంది. అమెరికా కాన్సులేట్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు వెళ్ళాలి అంటే పోలీసుల ముందుకి ప్రభాకర్ రావు రావాలి. ప్రభాకర్ రావు పోలీసుల ముందుకు రావాలి అంటే ఆయన ముందు అమెరికా నుంచి ఇండియాకు రావాలి. మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, ఇక్కడి నుంచి పోలీసులు అక్కడికి వెళ్తారా? ఈ రెండింటి మధ్యనే ఇప్పుడు కేసు అంతా కూడా కొనసాగుతుంది. ఒకటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి చీఫ్ గా ఉన్నటువంటి ఇన్సిడెంట్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెబితేనే మేము చేశాము అని పోలీస్ అధికారులు చెప్పినటువంటి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడము పూర్తిగా కూడా ఆయన పడుకుని రావడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ ఎక్కడ కూడా ప్రభాకర్ రావు అయితే స్వాగతం. మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి పోలీసులు కేంద్రానికైతే ఒక లేఖ రాశారు. కేంద్రానికి రాసినటువంటి లేఖ ఆధారంగా ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ఏదైతుందో పాస్పోర్ట్ రద్దు చేయాలంటూ కూడా అందులో అడగడం జరిగింది. నమోదైనటువంటి కేసు ఆధారంగా కూడా అతని మీద పాస్పోర్ట్ అతను మంజూరైనటువంటి పాస్పోర్ట్ రద్దు చేయాలి. శాఖ మంత్రి వీటన్నిటి మీద స్పందిస్తూ కూడా ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి ఆయన మంజూరు చేసినటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ రద్దు చేస్తూ కూడా ఆదేశాలు అయితే చేశారు. నెక్స్ట్ జరగబోతుంది మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది. ప్రభాకర్ రావును పట్టుకొస్తారా, ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తుందా? ఆయన కానీ అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి లింకులు బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.